నటుడు ఫిష్ వెంకట్ కన్ను మూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 2 కిడ్నీలు డ్యామేజ్ కావడంతో డయాలసిస్ కోసం కొన్ని రోజుల క్రితం బోడుప్పల్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అయితే 2 కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు చెప్పినట్లు ఆయన కుమార్తె ఇటీవల తెలిపారు. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని వేడుకున్న కొద్ది రోజులకే ఫిష్ వెంకట్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముషీరాబాద్లో నివాసం ఉంటున్న ఆయన నటుడు శ్రీహరి ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. డైరెక్టర్ వివి వినాయక్ ఆయన్ను నటుడిగా పరిచయం చేశారు. ఫిష్ వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, డీజే టిల్లు లాంటి పలు హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆది సినిమాలో తొడకొట్టు చిన్న అని ఫిష్ వెంకట్ చెప్పిన డైలాగ్ అప్పట్లో ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. 1 లైనర్స్తో, తెలంగాణ యాసతో ఫిష్ వెంకట్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అనారోగ్యం కారణంగా కొన్నేళ్లుగా వెండితెరకు దూరమయ్యారు. సినీ పరిశ్రమ నుంచి కొందరు స్పందించి సాయం చేశారు. ఆయన కిడ్నీలు 2 పాడైపోవడంతో కొన్ని నెలల నుంచి డయాలసిస్ చేసి ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆయన కోలుకోవడానికి ఒకే ఒక్క ఆప్షన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని వైద్యులు కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు ఫిష్ వెంకట్ ప్రాణాలు కోల్పోయారు. ఫిష్ వెంకట్ మరణంతో టాలీవుడ్లోని ఆయన సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.